సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో రాయి విసిరారని, గాయాలయ్యాయని మీద స్పష్టత అడుగుతాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా హింసా రాజకీయాలని ప్రోత్సహించదు. మేము పూర్తిగా వ్యతిరేకం. ఏ పార్టీలో అయినా సరే ఎన్నికలు తిరుగుతున్నప్పుడు కానీ లేదా ఎన్నికలు లేని సందర్భంలో సరే రాజకీయ పరంగా ఎవరైనా ద్వేషం పెంచుకొని ఒకరి మీద ఒకరి దాడులు చేసుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇదే సందర్భంలో అరే అంతమంది పోలీసులు ఉన్నారు, సీఎం గారికి అంత పెద్ద రక్షణ ఉంటది, రాయి ఎవరిసిరారా పట్టుకోలేరా? అదొక ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అయ్యో పోలీస్ వ్యవస్థ విఫలమైందా, లేకపోతే ఇది ఇంక ఏం జరిగిందనే అనుమానాలు కూడా ఒకవైపు నుంచి వస్తా ఉన్నాయి. పోనీ రెండో విషయానికి వస్తే ఇన్ని పార్టీలు మేము తిరుగుతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఒక పక్క తిరుగుతుంది, తెలుగుదేశం పార్టీ తిరుగుతుంది, జనసేన వాళ్ళు తిరుగుతా ఉన్నాము. ఇంతమంది తిరుగుతూ ఉంటే జరగని దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీదే దాడులు జరుగుతాయా? ఇది కూడా ప్రజల్ని ఎన్నో రకాల అనుమానాలకి దారితీసే అంశం ఇది. ఏదేమైనప్పటికీ కూడా మొదట పోలీసులు నోరిప్పాల. ఎవరు చేశారో అనేది దేశంలోనే అత్యుత్తమమైనటువంటి పోలీసింగ్ వ్యవస్థ ఉంది అని చెప్పేటువంటి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు కానీ పోలీసు కానీ దీని మీద స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అసలు నిందితుల అనుమానం, ఎందుకంటే ఎన్నో సీసీ కెమెరాలు ఉంటాయి, అక్కడ ఎంతో మంది పోలీసులు వాచ్ చేస్తుంటారు, డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉంటారు, సివిల్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంటెలిజెన్స్ ఉంటది. ఇవన్నీ కూడా విఫలమైనాయా, లేకపోతే వీళ్ళు ఇంతకు ఇప్పటివరకు ఎందుకు నోరిప్పలేదు, ఎవరన్నా అరెస్ట్ చేసినామని కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనే విషయాల మీద ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అదే సందర్భంలో రాజకీయ పరంగా ఎవరైనా నాటకాలన్నా, రాజకీయ పరంగా ఎవరైనా దురుద్దేశంతో ఇటువంటి చేసిన, ఎందుకంటే గత ఎన్నికల్లో చూస్తే కోడికత్తి అంటున్నారు, ఇప్పుడు రాయి అంటున్నారు, ఇట్లా ఈ రకరకాల ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు, పత్రికల్లో టీవీలో చూస్తా ఉన్నారు. వీటన్నిటి పట్ల కూడా పోలీసులు స్పందించాలని, దాన్ని బట్టి మేము మాత్రం ఒకటే చెప్తా ఉన్నాం, ఇది రాజకీయ హింస మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మేము సహించము, జీరో టాలరెన్స్ అన్నారు. ఏ మాత్రం దీన్ని ఉపేక్షించేది లేదు. రాబోయే ప్రభుత్వంలో మేము ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో గాని మత కల్లోలు గాని, రాజకీయ హింసలు గాని, ఫ్రాక్షనిజం గాని ఉక్కుపాదంతో అణిచేస్తామని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. ఈ ఘటనలో మేము ఉమ్మడి కూటమి అభ్యర్థుల హస్తం ఉందని చెప్తున్నాం సార్. పోనీ అదన్నా సరే పోలీసు వాళ్ళు చెప్పాలి, కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి హస్తం ఉంది, లేదా ప్రతిపక్షాలు చేయించినారు, పోలీసులు చెప్పానండి. ఇప్పుడు రాజకీయ పరంగా ఎన్నో ఉంటాయి. వాళ్ళు దెబ్బ తగిలిన వెంటనే 3 నిమిషాల్లోనే మంత్రులు ఎమ్మెల్యేలంతా వచ్చి ఇది ప్రతిపక్షాల కుట్ర, ప్రతిపక్షాలు రాళ్ళు వేయించే అట్లా అని చెప్తా ఉన్నారు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు కదా? ముఖ్యమంత్రికి అయ్యా, రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రినే కాపాడలేనటువంటి పోలీసు వ్యవస్థ సామాన్యుని కాపాడుతుందా? ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? ముఖ్యమంత్రిని కాపాడండి అయ్యా, మొదట ప్రతిపక్ష నాయకుడిని కాపాడండి. మేము ఎన్నికలు నిలబడుతున్నా, మమ్మల్ని కాపాడండి అయ్యా ఫస్ట్ మీరు, మళ్ళీ జనాల సంగతి చూద్దరు కానీ మా మీద దాడులు చేస్తా, మా మీద గొడవలు చేస్తా, ప్రభుత్వాన్ని ఎవరన్నా మాట్లాడితే రకరకాలుగా హింసిస్తా, ఈ రకంగా ప్రజలను రక్షించలేని పోలీసు వ్యవస్థ సామాన్యుడికి ఏం మంచి చేస్తుంది అని మాత్రం సూటిగా అడుగుతాను. వైఫల్యం ఎవరిదంటారు సార్ మీరు? సార్ దీన్ని మీరు ప్రీ ప్లాన్డ్ గా చూస్తున్నారా, లేకపోతే కావాలంటే యాక్సిడెంటల్ గా చూస్తున్నారా? అయ్యా, ఇప్పుడు నేను పోలీసుని కాదు, ప్రీ ప్లాన్డా యాక్సిడెంటలా అని చెప్పడానికి నేను సరైన వ్యక్తిని కాదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకున్న అనుమానాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే డీజీపీ గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ నోరిప్పాల. వాళ్ళు చెప్పాలి ఇవన్నీ కూడా. ఏమంటే మేము అసలు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఏదైనా నేరం జరిగితే క్షణాల్లో పట్టేస్తామని చెప్తారు కదా, భూమిలో పాతాళంలో ఎక్కడున్నా సరే పట్టుకొచ్చేస్తామంటారు కదా. మరి అట్లాంటప్పుడు అందరి కళ్ళ ముందు అంత పెద్ద గుంపులో సీసీ కెమెరాల మధ్య, వందల మధ్య పోలీసుల మధ్య ఒక సీఎం మీద రాయిసినారంటే నిందితుని పట్టుకోలేరా? పోనీ మాకు చేత కాదన్నా చెప్పండి, పోనీ ఏదో ఒకటి చెప్పాలి కదా. కేవలం ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు వేరే, నిజానిజాల నిర్ధారణ వేరే. ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పటికైనా ప్రజలు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, మీరు కూడా నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు. నిజాలు చెప్పండి ఎవరో ఒకరు బయటకు వచ్చి ప్రభుత్వం వైపు నుంచి. వైఫల్యం ఎవరిదంటారు సార్? 100% ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఇంటెలిజెన్స్ వైఫల్యమా, లేదా నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారా, ప్రతిపక్షాలు ప్లాన్ చేసుకున్నారా తేల్చండి. ముమ్మాటికి ఇది ప్రభుత్వ అధికారుల వైఫల్యమే, ముమ్మాటికి పోలీస్ సెక్యూరిటీ వైఫల్యమే, ముమ్మాటికి వాళ్ళు కావాలనే చేయించారా, లేదా ఎవరన్నా చేస్తే పట్టుకోలేకపోయినారా, ఇదన్నా తెలియాల్సిన అవసరం. ఇది ప్రభుత్వ వైఫల్యం అయితే గతంలో జరిగిన కోడికత్తి ఘటన కూడా ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా?
సార్ మనకందరికీ తెలుసు సార్, కోడికత్తి సీను పాపం అమాయకుడు, బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు. 4.5 ఏళ్ల పాటు జైల్లో ఎట్లా ఉన్నాడో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏమని కోడికత్తి ఆయన చేశాడని మనకందరికీ తెలుసు. 2019 ఎన్నికల్లో కోడికత్తి కేసు అయినా సరే, బాబాయి గొడ్డల కేసు అయినా సరే, రెండింటి వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారన్న విషయం మనకు తెలియదా? ఆ 2 కేసుల్ని ఇప్పటిదాకా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆ ముఖ్యమంత్రి కాకముందు రిజిస్టర్ అయిన కేసుల్ని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పోలీస్ వ్యవస్థ అంతా ఆయన చేతిలో ఉంది, ఎందుకు నడపలేకపోయినాడు? ఎందుకు కులికి తేలేకపోయినాడు? ఆ రోజు కూడా అట్లే కదా, కోడికత్తి కేసు జరగంగానే, గొడ్డల కేసు బాబాయిని చంపేయంగానే ప్రతిపక్షాల కుట్రన్నారు అందరూ కూడా. తర్వాత ఏమైంది? 5 సంవత్సరాలు నిరూపించవచ్చు కదా, ఎందుకు నిరూపించలేకపోయినావు జగన్మోహన్ రెడ్డి గారు అని సుడిగా అడుగుతా ఉన్నా. ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడమే తప్ప కేవలం అన్ని జరిగిన ప్రతి అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తే ఎలా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి రాళ్ల దాడి జనసేన పార్టీగా మేము కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ రాజకీయ నాయకుని మీద ఏ దాడి జరిగినా, ఏ సామాన్యుని మీద దాడి జరిగినా హింసకి ఇక్కడ తావు ఉండకూడదు. గాంధీజీ గారు చెప్పినట్ల అహింస పరమో ధర్మ అని అంటాడు. కాబట్టి ఎవరు కానీ అహింసని పాటించే ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావము జనసేన పార్టీ కార్యకర్తగా, నాయకునిగా నాకు, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్క జన సైనికునికి, అలాగే ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు అందరి అభిప్రాయం అదే. కానీ రాళ్ల దాడి జరిగింది, ఇది ఎవరి వైఫల్యం వల్ల జరిగింది? ఒక ముఖ్యమంత్రి గారు ప్రచారంకి వస్తున్నారు అన్నప్పుడు ఏ రకంగా ఏర్పాట్లు చేయాలి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఏ రకంగా ఉండాలి పోలీస్ వ్యవస్థకు అంటే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది డీజీపీ గారు. మీరు ఎందుకంటే ఈ రాష్ట్రానికి బిగ్ బాస్, సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరికి చట్టరీత్యంగా ఒక రక్షణ కల్పిస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ దీనికి బాధ్యత తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు బాగా గమనించారు 2019 ఎన్నికల్లో, ఎందుకంటే ఎవరి మీద దాడి జరగకూడదు, ఇది ఏమైనా చర్య జనసేన పార్టీ దీన్ని ఖండిస్తా ఉంది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటే ఒక క్లారిటీ ఇస్తున్నాం మేము. గతంలో 2019 ఎన్నికల్లో ఒక ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి సీను అనేటువంటి ఒక ఎయిర్పోర్ట్ లో పనిచేసేటువంటి ఒక హోటల్ స్టాఫ్ వచ్చి ఒక చిన్నగా గాయం అయితే దాన్ని ప్రతిపక్షాల మీద అంటే ప్రత్యర్థుల మీద నెట్టేయడానికి చేసినటువంటి ప్రయత్నం వైసీపీ వాళ్ళు చూశారా లేదా? ప్రజానికం గమనించాలి. అలాగే వివేకానంద రెడ్డి గారికి హత్య కేసులో కూడా దీంట్లో తెలుగుదేశం పార్టీ బాధ్యత ఉంది అని చెప్పి ఆ రోజు వైసీపీ వాళ్ళు చెప్పారా లేదా? తర్వాత తదనంతరం ఏం జరిగాయి మీరు బాగా చూడండి. ఎన్నికల తర్వాత తదనంతరం ఏం జరిగాయి? కోడికత్తి సీను అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని అని తేలలేదా? ఈ రోజు కోడికత్తి సీను ఈ రోజు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వెళ్ళి సాక్ష్యం ఎందుకు చెప్పలేదు? సాక్ష్యం చెప్పిందంటే కనుక కోడికత్తి సీను 4.5 ఏళ్ళు ఈ రోజు జైల్లో ఉండేటువంటి పరిస్థితి వచ్చేదా? ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఎందుకు వివేకానంద రెడ్డి గారి కేసుని వేగవంతం చేయలేకపోయినారు? ఎందుకు పూర్తి స్థాయి నిందితుల్ని పట్టుకోవడంలో విఫలమైనారు? మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు మేమేమంటున్నామంటే దీన్ని 2 కోణాలుగా చూడొచ్చు. వెదర్ దట్ ఇన్సిడెంట్ అక్కర్డ్ టు క్రియేట్ సింపతి, ఒకలాగిన సింపతిని సానుభూతిని క్రియేట్ చేసుకోవాలనేటువంటి విషయంలో జరిగిందా, లేదా ఒకవేళ నిజంగా నిందితుడు అటువంటిది పని చేసింటే ములాజ్ లేదు ఆయన్ని తీసుకొని వెంటనే కఠిన చర్యలు తీసుకొని ఇంకొకసారి ఏ నాయకుల మీద ఏ సామాన్య మీద ఎవరు దాడి చేయనటువంటి విధంగా ఆయనకు శిక్ష పడేటట్లు పోలీసు వ్యవస్థ చాలా స్పీడ్ గా స్టెప్స్ తీసుకోవాలి. నేను ఒక విషయం చెప్తున్నాను, ఎంతో మంది క్రిమినల్స్ దేశాలు దాటడానికి సిద్ధమైనటువంటి క్రిమినల్స్ ను కూడా గంటల్లో ఛేదించి పట్టుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజు ఆ స్కూల్ దగ్గర నుంచి ఆ రాయి వస్తుందని, ఆ రాయి పడింది అనేటువంటి ఎవిడెన్స్ ఉంది. ఆ స్కూల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు ఆ నిందితుడు ఎవడు అనేది బయటకు వచ్చిన తర్వాత అసలు విషయాలు బయటపడతాయి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థుల మీద వెంటనే ఇది చంద్రబాబు నాయుడు గారు చేపించారనో, పవన్ కళ్యాణ్ గారు చేపించారనో, ఇంకోరు చేపించారనో అని చెప్పి అనేటువంటి స్టేట్మెంట్లు సబబు కాదు. అంటిల్ అండ్ అన్లెస్ నిందితుడు ఎవడు, ఆ నిందితుడిని పట్టుకున్న తర్వాత ఆయన వాయిస్ ఏదొస్తుందని నిజాలు నిర్ధారణకు రాకముందే ప్రత్యర్థుల మీద ఇటువంటి ఆరోపణలు చేసి లబ్ధి పొందాలనుకోవడం వైసీపీ పార్టీ మానుకోవాలి. మేము ఒకటి చెప్తున్నాం,
తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి కోలుకోవాలి. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు పాల్పడా ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మార్చిలోన జగన్ గారి బాబాయ్ అయినటువంటి వివేకానంద గారి హత్య జరిగినప్పుడు కూడా అందరికీ తెలుసు. నెక్స్ట్ రోజు సాక్షి పేపర్లోన నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్ద హెడ్డింగ్లు పెట్టి వేశారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎవరి హస్తం ఉందనేది ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేవలం కక్ష సాధింపు, ఎలాగైనా ఆ రక్తాన్ని, తన అంటించుకున్న రక్తాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి, మాకు తెలుగుదేశానికి పుయ్యాలని ఒకే ఒక ఉద్దేశంతోన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ ఆడుతున్న నాటకం. ఎందుకంటే 2019లో ఆయన ప్రతిపక్ష హోదాలోన పాదయాత్ర చేస్తున్నప్పుడు కోడికత్తి డ్రామా ఎలా మొదలు పెట్టారో అందరికీ తెలుసు. దానిపైన తర్వాత వాళ్ళ బాబాయిని చంపిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయమన్నారు ఆయన ప్రతిపక్షాల హోదాలో ఉన్నప్పుడు. తర్వాత ఆయన సీఎం అయినప్పుడు మాకేం అవసరం లేదు, సిబిఐ ఎంక్వైరీ వద్దని ప్రత్యక్షంగా ఆయన హైకోర్టులోన అఫిడవిట్ వాపస్ తీసుకున్నారు. కాబట్టి ఇది ఇంతకు ముందు అన్నవాళ్ళు చెప్పినట్టు 100% పోలీసుల వైఫల్యం. ఒక ముఖ్యమంత్రి స్థాయికి భద్రత కల్పించలేని డీజీపీ గారు వెంటనే రాజీనామా చేయాలి, స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మేబీ ఉండొచ్చు మళ్ళీ ఇంకొక డ్రామా, ఏ విధంగా అయితే కోడికత్తి డ్రామా ఇంతకు ముందు ఎలక్షన్ ముందు చేశారో ఇప్పుడు కూడా అదే డ్రామా సానుభూతి కోసం మనం చూస్తున్నాం. రాష్ట్రంలోన పెను మార్పులు సంభవిస్తున్నాయి. సాక్షాత్ వాళ్ళ చెల్లెళ్ళే ఆయన పైన మీరే నిందితులు అనే విధంగా వాళ్ళ చెల్లెలు కడప అంతా తిరిగి వాళ్ళు ప్రచారం మొదలు పెట్టారు. అది ఈ మధ్య కాలంలోన చాలా ముమ్మరంగా జరుగుతుంది. మేబీ ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి కూడా ఇది ఒక అస్త్రంగా మలుచుకున్నారేమో. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పర్యటన చేస్తాడు అన్నప్పుడు అక్కడ పక్కన ఉన్నటువంటి చెట్లను కూడా, పచ్చని నీడనిచ్చే చెట్లను కూడా నరికేసి వాళ్ళు అంత భద్రతని కట్టుదిట్టం చేస్తే కేవలం ఒక రాయి వచ్చి, ఇంకొకటి గమనించండి, ఆయన పర్యటన చేసేటప్పుడు చాలా సార్లు కరెంటు పోయిందే వస్తుంది. అంటే ఇవి చాలా అనుమానాలకు దారితీస్తుంది. మేము అనుకున్నడం ఏమంటే ఖచ్చితంగా వాళ్లే చేయించుకున్నారు. చాలా ఇష్యూలు డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే రాష్ట్రంలోన ఎన్డీఏ కూటమికి రోజు రోజుకి మద్దతు పెరుగుతుంది. అది ఒక పక్క, వాళ్ళ చెల్లెళ్ళు ఒక పక్క, ఇవన్నీ తట్టుకోలేక మళ్ళీ ఒక డ్రామాకు తెరలేపారు. మేము నిజంగా చెప్తున్నాం, నిజంగా కావాలనిగిన ముఖ్యమంత్రి పైన దాడి చేసింటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, మీ పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు కదా, ఇమ్మీడియట్ గా మీరు వాళ్ళని పట్టుకోండి, ఎవరు అనేది బయటకు తీయండి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుగానే చెప్తున్నారు, కోడికత్తి లాంటి ఘటన ఒకటి, వివేక గారి హత్య లాంటి ఘటన ఒకటి ఎన్నికల సమయంలో మళ్ళీ జరుగుతాయని చెప్తూ వస్తున్నారు. అంటే వాళ్ళే కావాలని ఫ్రీగా చేసుకుని ఇప్పుడు అతని మీద దాడి చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా ఆలోచన. మాకు అటువంటి ఆలోచనలు ఎప్పుడు లేవు, అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. మా పార్టీ పెట్టిన 43 సంవత్సరాల పైన అవుతున్నా కూడా మేము ఏ రోజు కూడా అట్లాంటి సానుభూతి ఎలక్షన్స్ చేయలేదు. అది చేసేది ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే మేబీ వాళ్ళ ఆలోచనలు మేము ముందే పసిగట్టి చెప్పాము అంతే తప్ప మేం చేయించాలనేది మాత్రం కాదు. ఎందుకంటే ఆయన 2019 క్లియర్ గా అర్థమవుతుంది. పాపం శ్రీనివాస్ 4.5 సంవత్సరాలు ఆ తల్లి అయితే మొక్కని నాయకుడిని లేదు, ఎంత బతిమాలినా కూడా ఆ అబ్బాయిని బయటికి తీసుకురాకుండా కేవలం కక్ష సాధింపుతో అబ్బాయి బయటకు వస్తే ఎక్కడ నిజాలు బయటపడతాయనే ఉద్దేశంతోన ఇన్ని సంవత్సరాలుగా ఆయన్ని జైల్లో వేశారు. ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే. వాళ్ళ బాబాయ్ ఎవ్వరు వద్దండి, ఇంట్లో మీరు ఒకటి చెప్పండి, మీ ఇంట్లో మీ చిన్నాన్నో పెద్దనాన్నో మీ నాన్నో ఎవరినైనా చంపితే మీరు ఆ నిందితుల్ని పట్టుకుంటారా లేదా? 100% పట్టుకుంటాం, అది మన బాధ్యత. కానీ సాక్షాత్ ఒక జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత పేరున్నట్టు ఆ జిల్లాలోన వివేకానంద గారి అత్యంత దారుణంగా చంపితే అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ చెల్లెలు ఎన్నిసార్లు అడిగినా కూడా అవన్నీ పక్కన పెట్టి ఒక నిందితులకు ఆయన అడ్డుగోడగా నిలిచారు. ఎందుకంటే వాళ్ళు బయటకు రానియకుండా కాపాడుకుంటూ వచ్చారు. ఇది కేవలం ఆ ఉద్దేశంతోనే చూడాలి. కానీ నేను రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు మరొక డ్రామాకు తెరలేపారు. అప్పుడు మోసపోయినట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా మోసపోయే స్టేజ్ లో మాత్రం లేరని తెలుగుదేశం, బీజేపీ, జనసేన స్పష్టంగా చెప్తుంది.